ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు సమాధానం కలుగునుగాక. షలోమ్. ఉదయకాల సమయంలో ఎలా ఉన్నారు? సంతోషంగా ఉన్నారా? ఏవైనా సమస్యలు ఉన్నాయా? ఇబ్బందులు ఉన్నాయా? కలవరపడుతున్నారా? ఆందోళన పడుతున్నారా? ఈ సమస్యల నుంచి నేను ఏ విధంగా బయటికి రావాలనుకుంటున్నారా? నాకు ఎవరు సహాయం చేస్తారనుకుంటున్నారా? ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు వింటున్న మీతో ప్రభు మాట్లాడుతున్నాడు. యేసయ్య సమస్తము చేయగలిగిన దేవుడు, మీ యొక్క ప్రతి అవసరతను సంధించగలిగినటువంటి దేవుడు. గమనించండి ప్రియులారా, మాసమంతట్లో కూడా వాక్యాలు నేను ఏర్పరచుకున్నప్పుడు వాగ్దానాలన్నింటినీ కూడా రాసుకునే సమయంలో ఆ మాసంలో ఆశీర్వాదకరమైన సందేశాలు, హెచ్చరించేటటువంటి సందేశాలు, సలహాలు ఇచ్చేటటువంటి సందేశాలు, ఆరోగ్యాన్ని గురించినటువంటి స్వస్థత కొరకు వాగ్దానాలు, ఇలా అన్నిటిని కూడా నేను ప్రత్యేకపరుస్తుంటాను. ఆశీర్వాదకరమైన వాక్యాలు సెలెక్ట్ చేసుకుంటుంటాను. ఆరోగ్యానికి సంబంధించినటువంటివి, ఖండించేటటువంటివి, బుద్ధి చెప్పేటటువంటివి, సరిచేసే వాక్యాలు అన్నిటిని సిద్ధపరచుకుంటాను. కానీ ఏ రోజు ఏ వాక్యం రావాలో దేవుడే నిర్ణయిస్తాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు ప్రభు ఇస్తున్న శ్రేష్టమైనటువంటి వాగ్దానము కీర్తనలు 41వ అధ్యాయము 3వ వచనము. రోగము కలుగగా నీవే వానిని స్వస్థపరచుదువు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు మీకు ఆయుష్ని ఇస్తూ ఉన్నాడు. దేవుడు మీకు ఆరోగ్యాన్ని ఇస్తూ ఉన్నాడు. జాగ్రత్తగా గమనించండి ప్రియులరా, రీసెంట్గా చైనాలో ఉన్నటువంటి డాక్టర్స్ షుగర్ వ్యాధిని నయం చేస్తూ ఉన్నారు. మీకు మాట చెప్పమంటారా? వీలైతే నన్ను చూడడానికి ప్రయత్నం చేస్తారా? జలుబుకి ఇంతవరకు మందులు కనబెట్టలేదండి. ట్యాబ్లెట్ వేసుకుంటే వారంలో తగ్గుతుంది, ట్యాబ్లెట్ వేసుకోకపోతే 7 రోజుల్లో తగ్గుతుందండి. జలుబుకి ట్యాబ్లెట్ లేదని మీకు తెలుసా? చాలామందికి తెలియదు. అందరూ విక్స్ యాక్షన్ 500 వేసుకుంటూ ఉంటారు. అది అలర్జిక్. కానీ జలుబుకి మందు ఇంతవరకు కనిపెట్టలేదండి. షుగర్ వ్యాధికి ఇంతవరకు మందు కనిపెట్టలేదండి. అల్జీమర్స్ డిసీజ్కి ఇంతవరకు మందు కనిపెట్టలేదండి. స్పైనల్ కార్డ్ ఇంజరీస్కి ఇంతవరకు మందు కనిపెట్టలేదండి. మీరు ఒక 5 సంవత్సరాలు కానీ ఆరోగ్యంగా ఉండగలిగితే ఇంకొక 100 సంవత్సరాలు ఆరోగ్యంగా ఉండేటటువంటి మెడిసిన్స్ని కనిపెడతా ఉన్నారు. చైనా వాళ్ళు రీసెంట్గా డయాబెటీస్ కంటే టైప్ 1 టైప్ 2 డయాబెటీస్ కంటే భారతదేశం ప్రపంచంలోనే నెంబర్ 1 స్థానంలో ఉంది, అమెరికా తర్వాత. ఎక్కువ మంది డయాబెటిక్ పేషెంట్ ఉన్నారు. కారణం ఏంటి అంటే ఏ శారీరక శ్రమ చేయకుండా టీవీ ముందు కూర్చొని తింటూ ఉండడం. ఆ తింటూ గమ్మునుంటారా? లేదు, ఇతరుల గురించి మాట్లాడుతూ ఉంటారు. అందువల్లనే అనారోగ్యాలు కలుగుతూ ఉన్నాయి. కొంతమంది గమనించండి, మీరు ఎప్పుడైనా బిచ్చగాళ్ళని చూసారా? ఎవరికైనా బిచ్చగాడికి షుగర్ ఉన్నట్లు చూడండి మీరు. కారణం ఏంటంటే దొరకదు తినడానికి. ఎంత తినాలో అంతే తింటారు. బిచ్చగాళ్ళు ఉన్న గొప్పదనం ఏంటి అంటే వేరే వాళ్ళకి ఎవరికైనా లేదంటే వీళ్ళ దగ్గర ఉన్నది పెడతా ఉంటారండి వారు. ఈ ఉదయకాల సమయంలో ప్రభు మాట్లాడుతున్నాడు, దేవుడు మీకు ఆరోగ్యమునో ఆయుష్నో అనుగ్రహించునుగాక. దేహము దేవుని ఆలయమై ఉన్నది. దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉందని దేవుని సేవకుడిగా తెలియజేస్తున్నాను. ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చునుగాక. ప్రియ పరలోకపు తండ్రి, ఈరోజు ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో మా ప్రియుల్ని ముట్టి స్వస్థపరిచి వారికి సంపూర్ణమైన ఆరోగ్యమును దయచేయమని, మీరు పొందిన దెబ్బల చేత స్వస్థత, మీరు పొందిన గాయముల చేత స్వస్థత ప్రభు మా ప్రియుల్ని ముట్టి స్వస్థపరిచి సంపూర్ణమైన ఆరోగ్యమును దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.